మొట్టమొదట మేషరాశి వారు. మేషరాశి వారికి గురువు 4వ ఇంట్లోకి వస్తాడు. తర్వాత సింహంలోకి మళ్ళీ 5వ ఇంటికి వెళ్తాడు. 4th హౌస్‌లో ఉన్నప్పుడు గురువు కొంతవరకు వృత్తి వ్యాపారాల్లో అస్థిరతను తీసుకొస్తాడు. ట్రాన్స్‌ఫర్స్ జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంతవరకు శారీరక శ్రమ అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వృత్తిలో ఉన్నతి అయితే ఉంటుంది. ఎందుకంటే 4th హౌస్‌లో ఉన్న గురువు 10th హౌస్‌ని చూస్తారు కాబట్టి చాలా మంచిదది గురువు యొక్క దృష్టి. కెరియర్‌లో ప్రమోషన్స్ అవి ఏమన్నా పెండింగ్‌గా ఉంటే వస్తాయి. అయితే ట్రాన్స్‌ఫర్‌తో కూడిన ప్రమోషన్ ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 5వ ఇంటికి వచ్చినప్పుడు, సింహంలోకి వచ్చినప్పుడు గురువు చాలా మంచి ఫలితాలను అందుకుంటారు మేషరాశి జాతకులు. అన్ని రకాలుగా కూడా వారికి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవ్వడము, ఆర్థికంగా కొంత ఇంప్రూవ్ అవ్వడము, ఈ విధంగా ఆనందాన్ని కలిగించేటువంటి సంఘటనలు జరుగుతాయి. అలాగే సంతానం ఎవరైనా ఎడ్యుకేషన్‌లో ఉన్నట్టయితే వారి యొక్క ప్రోగ్రెస్ అనేది వీరికి చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది.